హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుమనాస్ వైటీ. అనుకోకుండా నేను నార్మల్గా యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నాను. ఈరోజే ఫస్ట్ వీడియో పెట్టా కదా గ్యాప్ తర్వాత అని చెప్పి ర్యాండమ్గా స్క్రోల్ చేస్తుంటే జస్ట్ రిఫ్రెష్ చేయగానే ఈ కాంతారా 1 అదే ద ప్రీక్వెల్ ఆఫ్ కాంతారా అన్నది ట్రైలర్ వదిలారు. నేను ఫస్ట్ అది ఒరిజినల్ అనుకోలేదు, సో ర్యాండమ్గా స్క్రోల్ చేశా కాబట్టి. తర్వాత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే మన ప్రభాస్ గారు కూడా అందులో ఇన్స్టాలో పోస్ట్ చేశారు. సో అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నా ఇది ఒరిజినల్ అని చెప్పి. సరే, ఫస్ట్ దాని ముందు మాట్లాడాలంటే ముందు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని చూసి నాకు చాలా బాధేసిందండి. ఎందుకంటే అక్టోబర్ 2 రిలీజ్ పెట్టుకొని హోంబాలే వాళ్ళు ఈరోజు ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి మన డివివి ప్రొడక్షన్స్ గురించి ఇట్స్ ఓకే, అది మన టాపిక్ కాదు. యాక్చువల్లీ ఈరోజు మిరాయి మూవీకి కూడా వెళ్తున్నాను, వెళ్ళొచ్చాక రివ్యూ చేస్తాను. అండ్ ఈ మూవీ గురించి అయితే ట్రైలర్ అయితే నాకు బాగా నచ్చిందండి. కాకపోతే వన్ ఫ్లా నాకైతే అనిపించింది ఏంటంటే మేబీ సేమ్ క్యారెక్టర్స్ ఉండడం వల్ల అనిపించచ్చేమో. ఫస్ట్ మన కాంతారా 1లో ఏదైతే మన యాన్సెస్ట్రల్ కాన్ఫ్లిక్ట్ ఉందో అదే మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తారని అనిపిస్తుంది నాకు చూసిన ట్రైలర్ మీదట. అండ్ ఖర్చు పెట్టడం అయితే బాగా ఖర్చు పెట్టారండి. నేను చూసినంత వరకు నాకు తెలిసి ద బడ్జెట్ ఆఫ్ కాంతారా ప్రీక్వెల్ ఈజ్ 125 crore 150 crore మధ్యలో. మన రీసెంట్లో వచ్చిన 100 to 125 crore ఫిలిమ్స్ మీద నాకు చాలా నచ్చిందండి ట్రైలర్ వరకు. అండ్ కమింగ్ టు యాక్టింగ్, రిషబ్ శెట్టి గారు టెరిఫిక్ యాక్టర్. అండ్ ఇప్పుడు మన యాన్సెస్ట్రల్ కాన్ఫ్లిక్టే కాకుండా ఇందులో మళ్ళీ మధ్యలో మనకి లవ్ ఆర్క్ ఒకటి పెట్టారు. సో ట్రైలర్ అయితే నచ్చిందండి, ఖర్చు కూడా బాగా పెట్టారని తెలుస్తుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, అండ్ ట్రైలర్ కట్ కూడా నచ్చింది. బట్ వన్ థింగ్ నాకు చివరిలో చూపించిన దాని మీద నాకు అనిపించింది ఏంటంటే ఈ ఫిలింలో ఎక్కడో ఒక్కడ లైక్ మన రిషబ్ శెట్టి గారిని నాగసాధువులాగా చూపిస్తారేమో అన్న ఒక థాట్ ఉంది. ఎందుకంటే చివరిలో శివుడు రిఫరెన్స్ ఇవన్నీ పెట్టడం. సో చూద్దామండి, నేనైతే యాంటిసిపేట్ చేసిన ఫిల్మ్కి నేనైతే ఖచ్చితంగా వెళ్తాను అక్టోబర్ 2. మరి చూద్దాం. అండ్ మళ్ళీ నేను మిరాయి అప్డేట్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.